గోదావరి నదిపై రాజమండ్రి వద్ద ఉన్న రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ సూసైడ్ స్పాట్ గా మారిపోతుందా? తరచూ బ్రిడ్జ్ పై నుంచి దూకి ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఇలా బలవన్మరణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు ఎంతో మంది రాజమండ్రి రోడ్డు కమ్ రైలు బ్రిడ్జిపై నుంచి గోదావరిలో దూకి ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రతి నెల 4-5 గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. పోలీసులు, గోదావరిలో చేపలు పట్టే మత్స్యకారులు వెంటనే స్పందించడంతో కొందరు ప్రాణాలతో బయటపడుతున్నారు. రాజమండ్రి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి సూసైడ్ స్పాట్గా మారిపోతుంది కాబట్టి ఇది అధికారులు స్పందించవలసిందిగా కోరుకుంటున్నాం. గత ప్రభుత్వంలో ఈ రెస్క్యూ టీము ఇవన్నీ ఉండేవి, అది రక్షించేవారు. అలాగే ఈ ప్రభుత్వంలో కూడా దాని మీద స్పెషల్ టీంని పెట్టి కొద్దిగా జాగ్రత్తగా సూసైడ్ చేసుకునే వాళ్ళని తీసుకువెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చి అలా చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఎవరైనా ఆత్మహత్య చేసుకుని మానసికంగా బాధపడ ఎవరైనా పొరుగులో ఉంటే గోదావరి సూసైడ్ వచ్చి లోపల పడిపోవడం జరుగుతుంది. అది ఇమీడియట్లీగా ఉన్న హైట్ కాకుండా డ్రిల్స్ తోటి చివర కూడా స్టీల్ డ్రిల్స్ తోటి కానీ ఐరన్ డ్రిల్స్తో కానీ తిరుపతి నడక నడితే గోడ ఎలా కట్టారో అలాగే గవర్నమెంట్ చర్య తీసుకుని ఇమీడియట్లీగా నూతనంగా వచ్చిన పాలకవర్గ కమిటీ వాళ్ళు కూడా పెద్దలకి అందరూ కాపాడుతూ రాజమండ్రిని సుందరవనం ఒక బ్రిడ్జి అది దాన్ని కాపాడవలసిందిగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కోరుతుంది. గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుని గల్లంతైపోయిన వారు ఎందరో ఉన్నారు. ఆచూకీ తెలిస్తేనే కేసులు నమోదవుతున్నాయి, లేదంటే పోలీసు కేసుల్లో రికార్డుల్లోకి ఎక్కట్లేదు. బ్రిడ్జిపై ఆత్మహత్యలను అరికట్టాలని కోరుతున్నారు స్థానికులు. విద్యార్థులు పరీక్షలు తప్పిన, అలాగే ఫ్యామిలీస్ ఇష్యూస్ ఏమున్నా సరే వెంటనే రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ నుంచి వాళ్ళు సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని అర్జెంటుగా ప్రభుత్వం రిస్క్ టీముల్ని ఏర్పాటు చేయాలి. గతంలో కూడా రిస్క్ టీములు అవి ఉండేవి, ఒక ఫైర్ అని తర్వాత స్విమ్మింగ్ చేసే వాళ్ళని పెట్టేవారు. అలాంటి రిస్క్ టీములు కూడా కొంచెం వెంటనే అమలుపరచాలని, లేకపోతే కనుక ఇది సూసైడ్ స్పాట్గా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా గట్టిగా ఇంకా ఎక్కువ జరిగే ప్రమాదాలకి దారితీస్తాయని చెప్పడం జరుగుతుంది. రాజమండ్రి బ్రిడ్జిపై ఏడాదికి 50 నుంచి 60 మంది సూసైడ్ చేసుకుంటున్నారు. దీంతో బ్రిడ్జికి సూసైడ్ బ్రిడ్జిగా పేరు పడిపోతోంది. ఈ అపకీర్తిని పోగొట్టే మార్గాలు ఉన్నాయి. గత ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన రిస్క్ టీం ద్వారా సత్ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు కూడా రిస్క్ టీంను మరింత పటిష్టంగా అమలు చేస్తే సూసైడ్లు తగ్గే సూచనలున్నాయి. ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు స్థానికులు.